ప్రతి దేశం తనకంటూ ఒక ప్రత్యేక కరెన్సీని కలిగి ఉంటుంది. ఒక దేశ కరెన్సీ అనేది ఆ దేశంలోని ఆర్థిక అవసరాలకు మరియు అన్ని ఆర్థిక కార్యకలాపాలకు కొలమానంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వస్తువు ఇంకా సేవలకు గాను కరెన్సీని వాడటం ప్రస్తుత రోజుల్లో పరిపాటి. ఇంకా వివిధ దేశాల కరెన్సీ నోట్ల నిండా ఆ దేశంలోని ముఖ్య వ్యక్తులు మరియు దేశ చరిత్రను తెలిపే సంఘటనలు లేదా ముఖ్యమైన ఆవిష్కరణలు ఇంకా కట్టడాలు మొదలైన చిత్రాల్ని ముద్రిస్తారు. దీనివల్ల ఆ దేశ చరిత్ర తెలుసుకోవాలనే ఉత్సాహం ప్రజల్లో పెరగడం, ఇంకా దేశం యొక్క గొప్పతనాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడమే కాకుండా క్రిటికల్ ఇమేజింగ్ టెక్నిక్స్ వల్ల ఇమిటేటింగ్ కరెన్సీ, సింపుల్ గా చెప్పాలంటే దొంగ నోట్ల చెలామణికి కూడా అడ్డుకట్ట వేయవచ్చు. హిస్టరీ మిస్టరీకి స్వాగతం. ఈనాటి హిస్టరీ మిస్టరీ కార్యక్రమంలో భారతదేశంలోని వివిధ కరెన్సీ నోట్లు, వాటిపై ఉండే చిత్రాల చరిత్ర గురించి తెలుసుకుందాం. దేశంలో ఆర్థిక లావాదేవీలు అంటే మనం నిత్యం వాడే కూరగాయల దగ్గర నుండి ఎంతో విలువ చేసే భూముల వరకు, సేఫ్టీ పిన్స్ దగ్గర నుండి ఎంతో విలువైన డైమండ్స్ ఆభరణాల వరకు, ఇలా ఏది కొనాలన్నా కావలసింది కరెన్సీ. కేవలం వస్తువులకే కాదు, ఇంటర్నెట్, టెలికాం సేవలు, డాక్టర్, బ్యాంకర్, ఇలా ప్రతి ఒక్క సేవకు చెల్లించే ఛార్జ్ కోసం కూడా కరెన్సీ కావలసిందే. మరి ఇంత ముఖ్యమైన కరెన్సీ చరిత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఆ చరిత్రే నేటి హిస్టరీ మిస్టరీ. భారతదేశంలో కాగితపు కరెన్సీ చరిత్ర చూస్తే సుమారు 18వ శతాబ్ది కాలంలో యూరోపియన్ వర్తక కంపెనీలు భారత్లో కాగితపు కరెన్సీ చెలామణికి బీజం వేశారు. వీరి తర్వాత బ్రిటిష్ కంపెనీలు భారత్లో విస్తృతంగా కాగితపు కరెన్సీని వాడుకలోకి తెచ్చారు. ఈ కాగితపు కరెన్సీ అంతా కూడా కేవలం ప్రింట్ చేయబడ్డ అక్షరాలతో ఉండేవి. వీటిని ఆయా కంపెనీలకు చెందిన ప్రైవేట్ బ్యాంకర్లు జారీ చేసేవారు. లో బ్రిటిష్ ప్రభుత్వం భారత్లో పేపర్ కరెన్సీ చట్టాన్ని ప్రవేశపెట్టి కరెన్సీ ముద్రణపై సార్వభౌమ అధికారాన్ని పొందారు. అంటే మొత్తం కరెన్సీ ముద్రణ మరియు నిర్వహణ కేవలం బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మాత్రమే ఉండేది. ఈ చట్టం వల్ల బ్యాంకులకు కరెన్సీని ముద్రించే హక్కు తొలగించబడింది. ఈ విధంగా పేపర్ కరెన్సీ భారత్లో వినియోగించడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం 2 భాషలలో ఈ పేపర్ కరెన్సీని రూపొందించారు. కరెన్సీ 10, 20, 50, 100, 1000 రూపాయల నోట్ల రూపంలో అందుబాటులో ఉండేవి. ఈ కరెన్సీ నోట్లు ఇంగ్లాండ్లో ప్రింట్ అయ్యేవి. బ్రిటిష్ నోట్లతో పాటు ఫ్రెంచ్ బ్యాంక్ ఆఫ్ ఇండో చైనా కూడా భారత్లో కరెన్సీ నోట్లను రూపీ పేరుతో జారీ చేసి నిర్వహించేది. ఈ నోట్లు 1954 వరకు కూడా భారత్లో చలామణి అయ్యాయి. పోర్చుగీస్ ప్రభుత్వం 1863 నుండి రూపియా పేరుతో కరెన్సీ నోట్లను ముద్రించి చలామణి చేసింది. ఇవి 1961 వరకు భారత్లో గోవా మొదలైన పోర్చుగీస్ ఆధీన ప్రాంతాలలో చలామణి అయ్యాయి. అయితే భారత్లో బ్రిటిష్ ప్రాబల్యం పెరిగే కొద్దీ బ్రిటిష్ ప్రభుత్వ కరెన్సీ నోట్ల చలామణి ఎక్కువైంది. నోట్లపై స్థానిక భాషలను ముద్రించింది. ఎక్కువ లేఅవుట్స్ లో నోట్ల ముద్రణ సాగేది. అయితే ఈ ముద్రణ మొత్తం కూడా ఇంగ్లాండ్ నుండి మాత్రమే జరిగేది. తొలిసారి 1928లో భారతదేశంలోని నాసిక్ వద్ద మొదటి కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ ను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నెలకొల్పింది. ఈ కరెన్సీ నిర్వహణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1935లో ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇక భారత్లో ఆర్బీఐ మొదటిసారిగా 1938లో కరెన్సీ నోట్లను విడుదల చేసింది. అంటే ఆర్బీఐ ఏర్పడ్డాక 3 సంవత్సరాల అనంతరం అన్నమాట.
ఈ కరెన్సీ నోట్లపై కింగ్ జార్జ్ 6 బొమ్మ ముద్రించబడింది. ఇక రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారత్ కరెన్సీకి ఫేక్ కరెన్సీ ఎక్కువగా వచ్చింది. దీనిని నిరోధించడానికి ఆర్బీఐ 1944 నుండి కరెన్సీ నోట్లను ప్రత్యేక వాటర్ మార్క్ తో కూడిన కరెన్సీని ప్రింట్ చేసింది. భారతదేశం స్వాతంత్ర్యం పొందాక బ్రిటిష్ మార్క్ కరెన్సీకి చరమగీతం పాడి 1949లో ఒక రూపాయి నోటును భారతదేశ చిహ్నం అయిన లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక చిత్రంతో తొలిసారి ముద్రించబడింది. ఇప్పుడు మనం చూస్తున్న గాంధీజీ చిత్రంతో కూడిన నోట్లను 1996 నుండి ముద్రించడం మొదలైంది. ఈ నోట్లకు ఉన్న మరో ప్రత్యేకత, అందులో కూడా సులభంగా గుర్తించేలా వీటి చివరి అంచులలో కాస్త ఉబ్బెత్తు గీతలు, బ్రెయిలీ లైన్స్ కలిగి ఉండేవి. ఇక నోట్లపై భారత కరెన్సీ సింబల్ ను 2011 నుండి ముద్రిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రస్తుతం చలామణిలో ఉన్నవి న్యూ గాంధీ సిరీస్ నోట్లు. ఈ సరికొత్త నోట్లపై నోటు విలువ ఆంగ్లో అరబిక్ నంబర్స్ తో పాటు దేవనాగరి లిపిలో ఉన్న అంకెలను కూడా కలిగి ఉంటుంది. ఇది మన కరెన్సీకి సంబంధించిన సంక్షిప్త చరిత్ర. ఇకపోతే వివిధ కరెన్సీ నోట్లు, వాటిపై ముద్రించబడిన చిత్రాలను మనం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా దేశంలోని ప్రసిద్ధ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, ముఖ్య సంఘటనలు, దేశం సాధించిన మైలురాళ్లు, వారసత్వ సంపద మొదలైన చిత్రాలు కరెన్సీపై మనకు కనిపిస్తాయి. ఇక మనం వాడే కరెన్సీ నోట్లు, వాటిపై గల వివిధ చిత్రాల గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. 1 రూపాయి. మొదటి ప్రపంచ యుద్ధంకు ముందు దేశంలో జార్జ్ 5 చిత్రంతో కూడిన వెండి నాణేలు ఎక్కువ చలామణిలో ఉండేవి. అయితే మొదటి ప్రపంచ యుద్ధం తరువాత వెండి కొరత కారణంగా నాణేల స్థానంలో నోట్ల చలామణిని ప్రోత్సహించడం మొదలైంది. 30 నవంబర్ 1917న 1 రూపాయి పేపర్ కరెన్సీని ముద్రించారు. సాధారణంగా దేశంలోని నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుందని మనందరికీ తెలుసు. కానీ 1 రూపాయి నోటును మాత్రం ఆర్బీఐ ముద్రించదు. వీటిని ఆర్థిక శాఖ ముద్రిస్తుంది. తొలి రూపాయి నోటు ముందు భాగంలో 1 రూపాయి చిత్రం ముద్రితమై ఉండగా నోటుకు రెండవ వైపు చమురు అన్వేషణ చిత్రాన్ని ముద్రించారు. చమురు అన్వేషణ విధానాన్ని తెలిపి తద్వారా చమురు వృధాను నివారించడం ఈ చిత్రం ముఖ్యోద్దేశం. ఈ 1 రూపాయి నోట్లు ప్రస్తుతం చలామణిలో లేవు. స్వతంత్రానంతరం 1949లో రూపాయి నోటు ముద్రించబడింది. తిరిగి 1957న కొంత మార్పులతో కూడిన కొత్త రూపాయి నోట్లను ముద్రించారు. 1963లో రూపాయి నోటుపై 7 భాషలకు బదులుగా 13 భాషల్లో రూపాయి అనే అక్షరాలను ముద్రించారు. 1981లో తొలిసారి రూపాయి నోటు వెనక వైపు చమరు వెలుగుతీత చిత్రంను ముద్రించారు. 2015 నుండి రూపాయి నోటుపై 15 భాషలను ముద్రించగా ఈ 1 రూపాయి నోటును చివరిసారిగా 2016న ముద్రించారు. అయితే ఈ రూపాయి నోటుపై ఏ వెర్షన్లో కూడా చిరునవ్వుల గాంధీ తాతను మాత్రం ముద్రించలేదు. అంటే మహాత్మా గాంధీ సిరీస్లో రూపాయి నోటు విడుదల కాలేదు. రూపాయల నోటు. స్వాతంత్ర్యానికి పూర్వం మొదటిసారి 2 రూపాయల నోటును 1935లో కింగ్ జార్జ్ 6 చిత్రంతో ముద్రితమైంది. దీని రెండవ వైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిహ్నం చిన్న సైజులో ముద్రించారు. 1957 అక్టోబర్ 27న భారత ప్రభుత్వం వీటిని నిలిపివేసింది. దేశంలో కొంతకాలం మాత్రమే ఈ 2 రూపాయల నోటును ముద్రించి తరువాత ముద్రించడం ఆపివేశారు. అయితే ఈ 2 రూపాయల నోట్ను తొలుత కేవలం ఇంగ్లీష్ అక్షరాలతో ఆంగ్లో అరబిక్ సంఖ్య మరియు గుజరాతీ సంఖ్యలలో అంకెలను ముద్రించారు. దీని అనంతరం ఇంగ్లీష్ భాషతో పాటు హిందీ భాష అక్షరాలను ముద్రించిన రూపాయి అనే పదానికి బదులు రూపియా అని ముద్రించారు. తదుపరి ఈ మిస్టేక్ ని సరిచేసి రిలీజ్ చేశారు. 2 రూపాయల నోటు ముందు వైపు లైన్ క్యాపిటల్, అలాగే వెనక వైపు గర్జిస్తున్న పులి చిహ్నాలతో ఒక సిరీస్ ని విడుదల చేశారు. అనంతరం విడుదల చేసిన సిరీస్ లో
రూ. 2 నోటు వెనకవైపు జాతీయ జంతువు పులిని సూచిస్తూ అడవిలో రాజసంతో నిలబడ్డ గర్జిస్తున్న రాయల్ బెంగాల్ పులిని ముద్రించారు. తర్వాత సిరీస్లో గాంధీ జయంతిని పురస్కరించుకొని సబర్మతి ఆశ్రమంలో పద్మాసనంలో కూర్చొని గీతా చదువుతున్న గాంధీజీ పూర్తి చిత్రాన్ని ముద్రించారు. ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం విజయానికి గుర్తుగా తదుపరి సిరీస్లో ఆర్యభట్ట ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతున్నట్లు ఉన్న చిత్రాన్ని ముద్రించారు. రూ. 5 నోటు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజుల వరకు బ్రిటిష్ ముద్రిత రూ. 5 నోటును వాడారు. దీనికి ముందు వైపు అశోక ధర్మచక్రం లైన్ క్యాపిటల్ ఉండగా రెండవ వైపు 8 భాషలను కృష్ణ జింక గుంపు లాంగ్ షాట్ చిత్రంపై వ్రాశారు. దీని తర్వాత సిరీస్ లో ఆంగ్ల అక్షరాలతో పాటు హిందీ అక్షరాలను కూడా వ్రాశారు. అయితే హిందీలో మొదట రూపియా అని వ్రాశారు. తదనంతర సిరీస్లలో దానిని సరిచేసి రూపీయే అని ప్రింట్ చేశారు. తరువాత ప్యాటర్న్ లో చిన్న చిన్న మార్పులు చేసి నోటు వెనుక వైపు కృష్ణ జింక బొమ్మలను లాంగ్ షాట్ కాకుండా క్లోజప్ లో చూపారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సబర్మతి ఆశ్రమంలో ధ్యానముద్రలో కూర్చొని భగవద్గీత చదువుతున్న గాంధీజీ చిత్రాన్ని ముద్రించారు. ఆ తర్వాత సిరీస్లలో కర్రా నాగలి స్థానంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన ట్రాక్టర్తో దుక్కి దున్నడాన్ని సమర్థిస్తూ మరియు వ్యవసాయ రంగం దేశ ప్రగతికి మొదటి మెట్టు అనే భావనతో పొలాన్ని ట్రాక్టర్తో దున్నుతున్న రైతు, ఉదయిస్తున్న సూర్యుడిని నోటు వెనకాల ముద్రించారు. 1996 నుండి నోటుపై గల లైన్ క్యాపిటల్ స్థానంలో గాంధీజీ చిత్రాన్ని ముద్రించి గాంధీజీ సిరీస్ నోట్లలో రూ. 5 ముద్రించడం మొదలుపెట్టారు. 2009 నుండి కరెన్సీ వెనకవైపు కరెన్సీ ముద్రించిన సంవత్సరాన్ని కూడా సూచించారు. అలాగే అనేక సెక్యూరిటీ ఫీచర్స్ ని జోడించారు. 2011 వరకు ఈ రూ. 5 నోట్లను ముద్రించారు. రూ. 10 నోటు 2 రకాల సిరీస్లలో ముద్రించారు. ఒకటి సాధారణ సిరీస్ కాగా రెండవది స్టార్ సిరీస్. ఈ స్టార్ సిరీస్ నోటు నంబర్లో స్టార్ గుర్తు ఉంటుంది. రూ. 10 నోటు రిపబ్లిక్ ఇండియా యొక్క తొలి కరెన్సీ నోటుగా చెబుతారు. స్వాతంత్ర్యానంతరం సిడి దేశ్ముఖ్ సంతకం చేసిన ఏకైక కరెన్సీ నోటు రూ. 10 నోటు మాత్రమే. ఈ నోటు వెనుక వైపు ధౌ అని పిలువబడే పెద్ద తెరచాప గల సముద్రపు ఓడల గుంపును ముద్రించారు. వీటిని హిందూ మహాసముద్రంలో భారతీయులు ఎక్కువగా ఉపయోగించేవారు. పూర్వపు వ్యాపారవేత్తలు ఒక దేశం నుండి మరో దేశానికి వ్యాపార నిమిత్తం వెళ్లేవారు. అనేక సంవత్సరాలు ఇదే చిత్రాన్ని ముద్రించారు. దీని తర్వాత భారతదేశ జాతీయ పక్షి అయిన నెమలి జంట ప్రముఖంగా చూపిస్తూ అడవిలో సేద తీరుతున్న కృష్ణ జింకలు పైవైపు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్న పంచ కళ్యాణి గుర్రాన్ని క్రింది వైపు స్వేచ్ఛగా ఎగురుతున్న శాంతి కపోతం ఇంకా విరబూసిన భారత జాతీయ పుష్పాలైన పద్మాలతో కలబోసిన చిత్రాన్ని ముద్రించారు. అయితే ఈ చిత్రం చాలా చిక్కులతో ఉన్నప్పటికీ దీనిని పోలిన దొంగ నోట్లు ఎక్కువగా వచ్చాయి. వాటిలో 2 నెమళ్ల స్థానంలో 1 నెమలిని అలాగే 3 నెమళ్లను చూపుతో దొంగ నోట్లు రావడం జరిగింది. ఇంకా కొందరు మరో అడుగు ముందుకు వేసి చిత్రం పాటర్న్ మొత్తాన్ని మార్చి కేవలం నెమలి చిత్రాన్ని, అది కూడా పించం విచ్చుకొని నృత్యం చేస్తున్న భంగిమలో దొంగ నోట్లు ముద్రించి చలామణి చేశారు. దీనివల్ల షిలాంగ్ దౌ పడవల చిత్రాన్ని నోటు వెనక వైపు ముద్రిస్తూ వచ్చారు. ఎస్ వెంకటరామన్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్న కాలంలో రూ. 10 నోటు డిజైన్లో తిరిగి మార్పులు వచ్చాయి. ఈ నోటును రంగులతో రూపొందించగా నోటు వెనక భాగంలో శ్రీనగర్లోని మొఘల్ గార్డెన్ అయిన షాలిమార్ బాగ్ లేదా షాలిమార్ గార్డెన్ను ముద్రించారు. ఈ గార్డెన్ను మొఘల్ చక్రవర్తి జహాంగీర్ తన భార్య నూర్ జహాన్ కోసం నిర్మించారు. ఇది 12.4 హెక్టార్లలో విస్తరించి ఉండగా ఈ షాలిమార్ గార్డెన్ సిరీస్ నోట్లను 1992 నుండి 1997 వరకు ముద్రించారు.
తర్వాత గాంధీజీ సిరీస్ నోట్లు వాడుకలోకి వచ్చాయి. అంటే లైన్ క్యాపిటల్ స్థానంలో గాంధీజీ చిత్రం కనిపిస్తుందన్నమాట. ఈ నోటు వెనక భాగంలో రైనోసరస్, ఏనుగు ఇంకా పులి చిత్రాలను ముద్రించారు. రైనోసరస్ దేనినైనా చీల్చగలదు, అలాగే ఆర్థిక ప్రతిష్టంభనను చీల్చివేయడానికి చిహ్నంగా దీన్ని సూచించారు. ఏనుగు దృఢత్వానికి, ఉన్నత స్థాయికి చిహ్నం కాగా, పులి పౌరుషానికి, రాజసానికి ఇంకా సార్వభౌమానికి ప్రతీకగా సూచించారు. పులి మన జాతీయ జంతువు కూడా. 2011 నుండి మన రూపాయి చిహ్నాన్ని నోటుపై ముద్రించారు. 2006 నుండి స్టార్ సిరీస్ నోట్లు, అంటే నోటు నెంబర్లో స్టార్ గుర్తును ఉంచి స్టార్ సిరీస్ నోట్లను ఉపయోగించడం మొదలుపెట్టారు. 2016 నుండి టెలిస్కోపిక్ విధానంలో నెంబర్ను ముద్రించారు. అంటే నోటుపై కనబడే నెంబర్ ఒకదానికన్నా మరొక నెంబరు కాస్త పెద్ద సైజులో ఉండే విధంగా నెంబర్ని ముద్రించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ముద్రించబడిన కొత్త గాంధీ సిరీస్ నోట్లు చాక్లెట్ బ్రౌన్ రంగులో ఉన్నాయి. దేవనగరి లిపిలో కూడా 10 అనే అంకెను ఈ నోట్లు కలిగి ఉన్నాయి. ఈ నోటు వెనక వైపు కోనార్కులోని సూర్య చక్రాన్ని ముద్రించారు. భారత్లో స్వతంత్రం ముందు వాడిన 10 రూపాయల నోట్లను స్వతంత్రానంతరం రద్దు చేశారు. 20 రూపాయల నోటు స్వతంత్ర్యానంతరం సుమారు 20 సంవత్సరాల అనంతరం ఎస్ జగన్నాథన్ ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న కాలంలో 1972వ సంవత్సరంన 20 రూపాయల నోటును తొలిసారి ముద్రించారు. ఈ నోటు వెనుక వైపు భారత పార్లమెంటు చిత్రాన్ని ముద్రించారు. తర్వాతి వెర్షన్లో కోనార్కులోని చక్రాన్ని ముద్రించారు. తదుపరి వెర్షన్ నుండి గాంధీజీ సిరీస్ లో నోట్లు ప్రింట్ అయ్యాయి. దీనిలో మొదటి నోటు వెనుక వైపు అండమాన్ నికోబార్ దీవులలోని నార్త్ బే ఐస్లాండ్ చిత్రాన్ని ముద్రించారు. 2016 నుండి గాంధీ సిరీస్ లో రూపీ చిహ్నంతో నోట్లను ముద్రించారు. ఇక కొత్త 20 రూపాయల నోటు గ్రీనిష్ ఎల్లో రంగులో ముద్రించబడింది. ఈ నోటు వెనక వైపు సుప్రసిద్ధమైన ఎల్లోరా గుహలను ముద్రించారు. ఈ ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వీటిని చరణదారి కొండలను తొలిచి రూపొందించారు. దీనిలో 34 గుహలు ఉండగా తొలి 12 గుహలు బౌద్ధ మతానికి సంబంధించినవి కాగా 13వ నెంబర్ నుండి 29 వరకు ఉన్న గుహలు హిందూ మతానికి సంబంధించినవి. ఇక మిగతావి అంటే 30వ నెంబర్ నుండి 34వ నెంబర్ వరకు ఉన్న గుహలు జైన మతానికి సంబంధించినవి. ఈ గుహలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 1983లో గుర్తించింది. 50 రూపాయల నోట్లు తొలిసారి 50 రూపాయల నోటును 1975లో ముద్రించారు. ఈ నోటు వెనక వైపు భారత పార్లమెంటును ముద్రించారు. అయితే పార్లమెంటుపై ఉండాల్సిన జెండాకు సంబంధించిన ప్లేట్స్ మిస్ అవడంతో కేవలం జెండా కర్ర మాత్రమే ముద్రించబడింది. నోట్లను పబ్లిక్ కు జారీ చేసే సమయంలో ఈ లోపాన్ని గమనించిన అప్పటికే వేల సంఖ్యలో నోట్లు ముద్రించి ఉండడంతో ఆర్బీఐ ఈ నోట్ల చెలామణికి అంగీకరించింది. తర్వాతి ముద్రణ సమయంలో ఈ లోపాన్ని సరిచేశారు. అనంతరం లైన్ క్యాపిటల్ కింద సత్యమేవ జయతే అనే పదాన్ని ప్రింట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన గాంధీ సిరీస్ నోట్లలో కూడా పార్లమెంటు చిత్రాన్ని ముద్రించారు. తర్వాత సిరీస్లోని పార్లమెంటు చిత్రం క్లోజప్ లో ప్రింట్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని 50 రూపాయల నోట్ల సిరీస్లలో వెనక వైపు కేవలం పార్లమెంటు చిత్రాన్ని మాత్రమే ముద్రించారు. ఇక కొత్త 50 రూపాయల నోటు ఫ్లోరసెంట్ బ్లూ రంగులో ముద్రించారు. ఈ నోటు వెనక వైపు హంపీలో గల ఏకశిల రాతి రథ చిత్రాన్ని ముద్రించారు. ఈ ఏకశిలా రథం విఠల దేవాలయ సముదాయానికి తూర్పు భాగంలో ఉంది. ఇంకో విశేషం ఏమిటంటే ఈ రథానికి కదిలే చక్రాలున్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం జార్జ్ 6 చిత్రంతో ఉన్న 100 రూపాయల నోటు చలామణిలో ఉండేది. స్వాతంత్ర్యానంతరం అదే నోటును భారత ప్రభుత్వం చలామణి చేసింది. కానీ జార్జ్ 6 చిత్రం స్థానంలో లైన్ క్యాపిటల్ ను ఉంచింది. ఈ నోటు వెనుక వైపు 2 ఏనుగుల చిత్రం ప్రింట్ చేశారు. తర్వాత దేశంలోనే
అతి పెద్ద డ్యాం అయిన హిరాహుడ్ డ్యాం చిత్రాన్ని ముద్రించారు. ఈ డ్యాం ఒడిశాలోని సంబల్పూర్ దగ్గర మహానదిపై నిర్మించారు. 60 మీటర్ల ఎత్తు, 4.8 కిలోమీటర్ల పొడవున్న ఈ డ్యాం దేశంలో తొలి బహుళార్థక ప్రాజెక్ట్. గాంధీ జయంతిని పురస్కరించుకొని భగవద్గీత చదువుతున్న గాంధీ చిత్రాన్ని ఉంచారు. తరువాత సిరీస్లో భారత వ్యవసాయ విధానంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను సూచిస్తూ వ్యవసాయానికి డ్యాంల ఉపయోగాలను ముద్రించారు. తరువాత సిరీస్లో సిక్కింలోని మౌంట్ కాంచన్ జంగ్ యొక్క రమణీయతను ముద్రించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం విడుదల చేసిన న్యూ గాంధీజీ సిరీస్ 100 రూపాయల నోటును 2018న ప్రవేశపెట్టారు. లావెండర్ రంగులో ఉండే ఈ నోటు వెనక వైపు రాణికా వావ్ అని పిలిచే అద్భుత కట్టడాన్ని ముద్రించారు. గుజరాత్లోని పఠాన్ పట్టణంలో ఉన్న ఈ బావి 7 భూగర్భ అంతస్తులతో నిర్మించబడి ఉంది. 11.6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కట్టడం క్రీస్తు శకం 1022 నుండి 1063 మధ్య నిర్మించినట్లు భావిస్తున్నారు. ఈ బావిని ఉదయమతి తన భర్త 1వ భీమ్దేవ్ గుర్తుగా నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది. చాలా కాలం సరస్వతీ నది వరదల్లో కూడుకుపోయి 1980లో జరిపిన పురావస్తు తవ్వకాలలో వెలుగులోకి వచ్చింది. ఈ రాణికా వావ్ భూగర్భంలోనికి 7 అంతస్తులుగా నిర్మించబడింది. అంటే భూమిని తవ్వుతూ భూమి లోపలికి 7 అంతస్తులు నిర్మించారు. ఇంత లోపలికి వెళ్ళినా చిత్రంగా ఉష్ణోగ్రత తగ్గుతూ చల్లగా ఉంటుంది. 2014లో ఈ కట్టడాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 200 రూపాయల నోటు. 200 రూపాయల నోటును తొలిసారి 2017న ముద్రించారు. ఈ నోట్లను మైసూర్ ప్రింటింగ్ ప్రెస్ మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సల్బోనీలో ఉన్న కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేశారు. ఆగస్టు 25, 2017న ఈ నోట్లు ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకంతో విడుదలైనాయి. బ్రైట్ ఎల్లో రంగులో ఉండే ఈ నోట్లు న్యూ గాంధీ సిరీస్ లో విడుదల అయ్యాయి. ఈ నోటు వెనక వైపు సాంచి స్తూపం పడమర గేటును ముద్రించారు. సాంచి స్తూపం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైసేన్ జిల్లాలో సాంచి అనే పట్టణంలో ఉంది. ఇది బౌద్ధ స్తూపం. దీనిని 1989లో యునెస్కో 13వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఎట్ సాంచి అనే పేర గుర్తించింది. 500 రూపాయల నోటు. 500 రూపాయల నోటును తొలిసారి 1997న గాంధీజీ సిరీస్ లో ముద్రించారు. ఈ నోటు వెనుక వైపు దండి సత్యాగ్రహం ఉద్యమానికి వెళ్తున్న గాంధీజీ మరియు అతని అనుచరుల చిత్రాన్ని ముద్రించారు. గుజరాత్లోని సబర్మతి వద్ద 12 మార్చ్ 1930 నుండి 6 ఏప్రిల్ 1930 వరకు అహింసాయుతంగా సాగిన శాసనోల్లంఘన మొదటి 500 నోటుపై ఈ ఉద్యమ గుర్తుగా ప్రసరిస్తున్న సూర్యకిరణాలను ముద్రించారు. తరువాతి వెర్షన్లో సత్యాగ్రహ చిత్రం యథాతథంగా ఉంచి సూర్యునికి బదులు ఒక ప్యాటర్న్ ని మాత్రమే ముద్రించారు. పెద్ద నోట్ల రద్దు వరకు కూడా 500 నోటుపై సత్యాగ్రహం చిత్రమే ఉండేది. పెద్ద నోట్ల రద్దు తరువాత వచ్చిన న్యూ గాంధీ సిరీస్ నోట్లలో ఊదా రంగుతో కూడిన లేత పసుపు, తెలుపు వర్ణంతో ముద్రించబడ్డాయి. ఈ నోటు వెనుక వైపు చారిత్రక కట్టడమైన ఎర్రకోట చిత్రాన్ని ముద్రించారు. 15వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఈ ఎర్రకోట యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి. దీనిని 2007లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇది 1987లో బహదూర్ షా జాఫర్ను బ్రిటిష్ ప్రభుత్వం దేశ బహిష్కరణ చేసే వరకు మొఘలుల రాజకోటగా ఉండేది. అనంతరం స్వతంత్రం వచ్చే వరకు కూడా బ్రిటిష్ సైన్య శిబిరంగా ఉండేది. ప్రస్తుతం భారత సార్వభౌమాధికారానికి చిహ్నంగా ఉంది. ఈ కోట యొక్క లాహోరీ గేట్ ప్రాంగణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. 1000 రూపాయల నోటు. 1000 రూపాయల నోట్లు స్వాతంత్ర్యానికి పూర్వం నుండి చలామణిలో ఉన్నాయి. స్వాతంత్ర్యానంతరం కూడా
1975 వరకు 1000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. 1954 ఏప్రిల్ 1 నుండి ఈ నోటు వెనుక వైపు భారతీయ చారిత్రక కట్టడమైన బృహదీశ్వరాలయ చిత్రం ముద్రించారు. బ్లాక్ మనీని అరికట్టేందుకు 1000 రూపాయల నోట్లను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. 2000 సంవత్సరంలో రద్దు చేయబడిన 1000 రూపాయల నోట్లు తిరిగి ముద్రించబడ్డాయి. ఈ కొత్త 1000 రూపాయల నోటు గాంధీజీ సిరీస్లో ప్రింట్ చేయబడింది. దీని వెనక వైపు వ్యవసాయం, ఉక్కు పరిశ్రమ, కంప్యూటర్, ఇంకా అంతరిక్షం, కమ్యూనికేషన్లు దేశ ప్రగతికి మూలం. కాబట్టి దేశంలో కమ్యూనికేషన్, కంప్యూటర్, ఇంకా అంతరిక్ష యానంలో ప్రగతిని, ఆహార ధాన్యోత్పత్తిలో సాధించిన ప్రగతిని, ఉక్కు కర్మాగారం, ఇంకా చమురు అన్వేషణను సూచిస్తూ చిత్రాలను ముద్రించారు. తిరిగి ఈ 1000 రూపాయల నోట్లు 2016లో రద్దు చేయబడ్డాయి. 2000 రూపాయల నోటు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ముద్రించిన కొత్త నోటు ఈ 2000 రూపాయల నోటు. దేశంలో తొలిసారి 2000 రూపాయల నోట్లను 2016లో ముద్రించారు. ఈ నోటు వెనుక వైపు స్వచ్ఛ భారత్ లోగోతో పాటు మంగళయాన్ ప్రాజెక్టులో భారత్ విజయం సాధించినందున ఆ విజయాన్ని ఉటకాయిస్తూ మంగళయాన్ ఉపగ్రహాన్ని ముద్రించారు. ఆర్యభట్ట తర్వాత కరెన్సీ నోట్లపై ముద్రించబడిన 2వ ఉపగ్రహ చిత్రం ఇదే. చాలా మందికి తెలియని అంశం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న 2000 రూపాయల నోటే భారత్లో అత్యంత పెద్ద కరెన్సీ నోటు అని చాలా మంది అనుకుంటారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న నోట్లలో ఇదే పెద్ద నోటు. కానీ ఒకప్పుడు ఆర్బీఐ ఇంతకన్నా పెద్ద నోట్లను కూడా ముద్రించి చెలామణి చేసింది. ఏకంగా 5000 రూపాయల నోటు, ఇంకా 10,000 రూపాయల నోట్లను కూడా కొద్ది రోజులు ప్రజల్లో చెలామణి అయ్యాయి. 1954వ సంవత్సరంలో ఆర్బీఐ ఈ అతిపెద్ద నోట్లను ముద్రించింది. 5,000 రూపాయల నోటు వెనక గేట్వే ఆఫ్ ఇండియాను ముద్రించగా, ఇక 10,000 రూపాయల నోటును అరబిక్ స్టైల్లో ముద్రించింది. చిత్రం ఏమిటంటే, అప్పటి ప్రజలెవరూ ఇంత పెద్ద మొత్తంలో సంపదను చెలామణి చేసే స్థితిలో లేరు. కాబట్టి ప్రజలు వీటిని ఉపయోగించలేదు. ఈ నోట్లు 1974లో రద్దు చేయబడ్డాయి. తిరిగి ఇప్పటి వరకు ముద్రించబడలేదు. ప్రస్తుతం ఉన్న అతిపెద్ద నోటు 2000 రూపాయల నోటు మాత్రమే. ఇది మనం వాడే కరెన్సీ చరిత్ర. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జిజ్ఞాసా ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు సరికొత్త అంశాలను మీ ముందుకు తీసుకొస్తుంది. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. మీరు చేయవలసింది కేవలం వీడియోను చూసి మీ మిత్రులతో పంచుకోండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలను, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. జిజ్ఞాసా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవడం వలన జిజ్ఞాస అందించే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అందరికన్నా ముందు మీకు చేరుతుంది.